బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బాలనగర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి చెందాడు. చలానా కోసం రన్నింగ్ వాహనాన్ని కానిస్టేబుల్ ఆపడంతో పాటు చొక్కా పట్టుకుని లాగడం వల్లే బస్సు టైర్ల కింద పడి జోజిబాబు చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపించారు. స్పాట్లోనే జోజిబాబు మృతి చెందగా అతనికి 2 చిన్నపిల్లలున్నారు. మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు పోలీసులు. చేతోటి గుంజేశాడు. దాని ఒక బండి గుద్ది బస్ కిందకి వెళ్ళిపోయింది. కావాలని అది దానికి అన్ని ఉన్నాయి కదా, ఎందుకు కాపాలి మళ్ళీ ట్రాఫిక్ రూల్స్. తనకి హెల్మెట్ ఉంది, బండికి నంబర్ పెట్టి ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. తన తప్పు ఏం లేదు. తను ఎత్తుంటే ఈయనడే కావాలని గుంజి చంపేశాడు. హెల్మెట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కానీ ఏమన్నా లోపల అబద్ధం ఆడే, లోపల పిఎస్ అబద్ధం ఆడే, లోపల నేను ముట్టలేదని చెప్పాడు. ముట్టలేదని చెప్పాడు. మరి నేను అడుగుతున్నప్పుడు నువ్వు రెల్లబెట్టి ఆయన పేరేమన్నా చూసావమ్మా నువ్వు? గోపాల్. ఏ గోపాల్? ఈరోజు మనకు ఐడిఎఫ్ఎల్ డిమార్ట్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ సందర్భంగా మా కానిస్టేబుల్ డ్యూటీలో భాగంగా వెహికల్ ఆపాడు. అక్కడ జరిగిన సంఘటన మేము చూస్తున్నాము, చూసి పరిశీలన చేస్తున్నాము. ఏదైతే ఎవిడెన్స్ బేస్డ్ ప్రకారం తప్పనిసరిగా ఏదైతే మాకు ఎవిడెన్స్ ఉందో మిగతా కేసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా చేస్తామో అదే రకంగా దీన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా ఎవిడెన్స్గా కలెక్ట్ చేసుకొని మాకు జనరల్గా అక్కడ ఉన్న ఐవిట్నెస్లు తీసుకుంటాం, ఎవరైనా ఉంటే ఐవిట్నెస్ తీసుకుంటాం, సీసీటీవీ కూడా చెక్ చేస్తాం. వాళ్ళకి అలిగేషన్ చేశారు, డ్రంక్ అండ్ చేసిన అది కూడా లేదు, ఆ డౌట్ కూడా నివృత్తి చేస్తాం. అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తాం. అన్ని డౌట్ క్లియర్ చేసి యాజ్ పర్ ఫెయిర్గా 100% హానెస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏపీలోని కోనసీమ నుంచి వచ్చిన జోజిబాబు కార్పెంటర్గా పనిచేస్తున్నారు. కానిస్టేబుల్ను పట్టుకున్న స్థానికులు అతనిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.